మొంతా తుపాను కరీంనగర్ రైతుకు కన్నీటిని మిగిల్చింది. 6 గాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయానికి అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. రైతు ఇంట సిరులందించే పంటలు పెను తుపాను ధాటికి నేల కొరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న సహా అనేక పంటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరదలో కొట్టుకుపోయిన వడ్లను చూసి ఏడాది కష్టం ఏటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సాగుదారులు సర్కార్ని వేడుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను మోంతా తుపాను నిండా ముంచింది. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు వరద పాలవడం వేదనను మిగిల్చింది. వర్షంతో పాటు కొన్ని చోట్ల ఈదురుగాలుల ప్రభావంతో పంట పొలాల్లోని వరిచేలు నేలకొరిగాయి. పంటలపై పెట్టుకున్న ఆశలను తుపాను ఆవిరి చేసిందని కన్నీరు మున్నీరయ్యారు. 4 రోజులైతుంది వడ్లు కోసి, ఆదివారం కోసిన. షానగర్ ఐకేపీ పీట్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కోసినండి. రాత్రి అకాల వర్షానికి మొత్తం తడిచినాయండి. ఏం లేకుండా మొత్తం నీళ్ళతో నెత్తిపోసిన. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, తడిచిన వడ్లు కొనాలి. మొత్తం కుప్పలు పోసినాయి. ఇప్పుడు కుప్పల కిందకి వెళ్ళి ఇక్కడ సిసి ఉండు చేయబట్టి మొత్తం వర్షం పడి వడ్లు కొట్టుకపోయి మూలల పెట్టడం, ఆ కుప్పలు పోసినా గానీ కిందికి వెళ్ళి ఇప్పుడు కింద మొలకలు వస్తున్నాయి. ఇప్పటికైనా తొందరగా వడ్లు కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము అందరం రైతులను కోరుకుంటున్నాం. హుస్నాబాద్, హుజూరాబాద్లోని మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షార్పణమైంది. టార్పాలిన్లు కప్పినా జరగాల్సిన నష్టం జరిగిందని రైతులు వాపోయారు. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. వరుణుడి ధాటికి ధాన్యం కుప్పలు తడిచిపోగా కొన్ని చోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వేణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో వరి, పత్తిచేలు ముంపునకు గురై నష్టం వాటిల్లింది. సైదాపూర్ మండలం వెన్కేపల్లి కట్టు కాలువకు గండిపడటం వల్ల వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. మురుగు కాలువలలో కొట్టుకుపోయిన వడ్లను చూసి మహిళా రైతు కన్నీరు మున్నీరుగా విలపించడం హృదయాలను కదిలించింది. బాధిత రైతు తారవ్వ కలెక్టర్ కాళ్లపై పడి ఆదుకోవాలంటూ బోరున విలపించింది. మోంతా తుపాను ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలోనూ తీరని నష్టం జరిగింది. రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరి నేల కొరిగింది. తడిసిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ బాధిత రైతులను పరామర్శించి ఓదార్చారు. 3 ఎకరాలు కోసి 15 రోజులైంది. ఓపెనింగ్ మాత్రం చేసిరు, ఇవాళకు జోగడం లేదు. వడ్లేండినే మీదికెళ్ళి వరదలు లేక ఇబ్బందులు పడి తడుతూ ఉన్నాయి. మొత్తం ఇవి అడిగేలా మర్రేసుకుంటా రోజు ఇదే పరిస్థితి. రోజు మబ్బు, వాన. పెట్టుబడి కూడా బాగానే అయింది. 4 సార్లు మందులు కొట్టాము. తొందరగా జోగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. బాగా వరి తడిచింది, అంత అడ్డం పడిపోయింది. ఇంకా 5 ఎకరాలు ఉంది, పాలకు చేస్తున్నాం. తక్షణమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రోజు నేర్పి ఇలా మొత్తం వర్షం ప్రభావం వల్ల మొత్తం వడ్లు తడిచినాయి. దీనికి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని ₹1 మాకు తక్కువ చేయకుండా గిట్టుబాటు ధరలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ని కోరుతున్నాము. వచ్చినా తడిసిన గవర్నమెంట్ ఒక్కసారి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రైతు లేనిది రాజ్యం లేదంటారు, కానీ మాకు రైతులకు నష్టం కాకుండా రేవంత్ రెడ్డి గారు మాకు ఆదరించి మా ఒక్క ధాన్యం కూడా ఖరాబ్ కాకుండా కొనుగోలు చేయాలని కోరుకుంటాను. 4 పెద్దగా ఉన్నది, 4 సాపు లేక ఆ నీళ్ళన్నీ ఆ మార్కెట్లోకి వస్తున్నాయి. సగం రైతులకి ఇట్లా నీళ్ళు ఇట్లా కుప్పలు తడిచిపోయి నష్టం బాగా అయింది సార్. ఇంకా ఎత్తుపోసుకుందాం అనుకుంటా లేబర్కి ఆడ నిలబడదామంటే వాటర్లో ఈ అడ్లని నిలబడి తీసుకుపోదామని ఇటుకుపోదామని కూడా మార్కెట్లో లేకుండా అయిపోయింది సార్. మొత్తం నీళ్లు దాని నుంచి పారుకుంటూ పోయి వరి అనేది కనబడతలేదు. ఇప్పుడు అసలు నా వరి ఎక్కడనే, నా పొలం ఎక్కడనే నాకే కనబడకుండా అయిపోయింది. అసలు కోసుకోవడానికి రాదు. అది నీళ్లు పోయి తేలినా కూడా అది బండి నడవదు. వరి మొత్తం మొలకలచ్చి ఉంటది. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. పోరెడ్డిపల్లిలో వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి నష్టంపై అన్నదాతల్ని అడిగి తెలుసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం
పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్లు కట్ అయినాయి, కలవట్లు తెగినాయి. నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇదొక విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ సమయంలో రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇంకా బాడీస్ దొరకలేదు. పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. యార్డ్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షం నీరు మోకాల్లోతున నిలిచి పంట ఆగమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూరు మండలాల్లో పంటలు నీటమునిగి నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు తక్షణం క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు సందర్శించి నష్టపోయిన పంటలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.